ఐదేళ్లు అప్రతిహత అధికారం చలాయించిన వైసీపీ 10 నెలల క్రితం ఊహించని పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కలలు కొన్న ఆ పార్టీ నేతలు అనూహ్య ఓటమితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇక ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని విధంగా ఘోర పరాజయం ఎదుర్కోవడం గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలతో కొందరు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోగా మరికొందరు పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇక మరికొందరు ఏకంగా రాజకీయాల నుంచే అస్త్ర సన్యాసం తీసుకుంటున్నారు. ఇక ఈ పరిణామాలతో కార్యకర్తలు కూడా డేలా పడిపోతున్నారంటున్నారు. దీంతో 10 నెలల ఫ్యాన్ కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారని చెబుతున్నారు. 10 నెలలుగా పార్టీ అగ్ర నాయకత్వం కూడా పెద్దగా కనిపించకపోవడంతో పార్టీ స్పీడ్ మోడ్ నుంచి ఎప్పుడు బయటపడుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికల్లో పరాజయం తర్వాత అధినేత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. ఓటమి తర్వాత కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ప్రభుత్వంపై పోరాడుతానని చేసిన ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోయాయంటున్నారు. ఇక ఈ 10 నెలల కాలంలో కేవలం గుంటూరులో మిర్చి రైతుల సమస్యపై పోరాడడమే తప్ప మిగిలిన కార్యక్రమాలకు అధినేత హాజరు కాకపోవడం కూడా కేడర్ను నైరాశ్యంలోకి నెడుతుందంటున్నారు. ఇక పార్టీ పిలుపునిచ్చిన యువత పోరు, రైతు గర్జనకు కూడా అధినేత సహా అగ్రనేతలు ఎవ్వరూ కనిపించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో నేతలు తప్ప రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం నిర్వహించకపోవడం కూడా కార్యకర్తలకు అసంతృప్తిని గురిచేస్తోందంటున్నారు. ఇక అధినేత జగన్ రాకపోయినా పార్టీలో ఆయన తర్వాత పొజిషన్ లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డో, వైవి సుబ్బారెడ్డో లేక తదితరులు కూడా ఈ ఉద్యమాల్లో కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తుందంటున్నారు. ఇక ప్రతి పనికి అధినేత ఉండాల్సిన అవసరం లేదని, కానీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇతర అగ్రనేతలు కనిపించాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక పోరాటాలన్నీ జిల్లా నియోజకవర్గాలకి వదిలేయడం వల్ల పెద్దగా ప్రభావం చూపడం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నామని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇక పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అమలవుతాయనేదే పర్యవేక్షించాల్సిన యంత్రాంగం పార్టీలో లేదని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. పాలనా పోరాటం చెయ్యండంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడమే తప్ప ఎవరెవరు ఏమేం చేయాలనేది ఎవరూ చెప్పడం లేదంటున్నారు. ఇక దీంతో ఎవరికి నచ్చిన విధంగా వారు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా కార్యక్రమాలు వెలవెలబోతున్నాయంటున్నారు. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైసీపీ మేల్కోకపోతే భవిష్యత్తులో చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.